మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. తెలంగాణలో డిగ్రీ విద్యను మరింత క్రమబద్ధీకరించే దిశగా ఉన్నత విద్యా మండలి కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిగ్రీ కళాశాలలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రవేశ పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు ప్రవేశ పరీక్ష ద్వారానే అడ్మిషన్లు జరపాలని అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో 826 కళాశాలలు దోస్త్ పోర్టల్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తుండగా మరో 70 ప్రైవేట్ కళాశాలలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా అడ్మిషన్లు జరుపుకుంటున్నాయి. వీటిలో కొన్ని కళాశాలలు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గత 8 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ నాన్ దోస్త్ తంతుకు చెక్ పెట్టాలంటే ప్రవేశ పరీక్ష ఒక్కటే మార్గమని విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సమయం తక్కువగా ఉండడంతో యథావిధిగా దోస్తు ద్వారానే ప్రవేశాలు జరగనున్నాయి. అయితే వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయి విధి విధానాలను రూపొందించి 2027-28 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశ పరీక్షను తప్పనిసరి చేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రైవేట్ కళాశాలల అడ్డగోలు ప్రవేశాలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దోస్తు పరిధిలో ఉన్న 3.77 లక్షల సీట్లలో కేవలం 1.75 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. దాదాపు 60% సీట్లు ఖాళీగా ఉంటుండటంతో పాటు 70 కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరడం లేదని గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో జీరో అడ్మిషన్లున్న కోర్సులను కళాశాలలను రద్దు చేసేందుకు కూడా విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలన్నీ ఒకే తాటిపైకి రావడమే కాకుండా విద్యార్థులకు పారదర్శకమైన ప్రవేశాలు లభించే అవకాశం ఉంది.